హలో అందరికీ వెల్కమ్ టు భూమిస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే కిచెన్ క్లీనింగ్ పార్ట్లోనే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అనమాట. ఇంకా కొన్ని క్లీనింగ్ చేసేవి ఉన్నాయి. అయితే లంచ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకి అన్ని లంచ్లు పంపించేసి మధ్యాహ్నం కొంచెం ఆ రోజు ఎండ బాగా వచ్చిందనమాట. కిందికి వెళ్ళి కొన్ని కిచెన్ సర్దుతుంటే ఇక్కడ బియ్యపిండి వడియాలు ఊరి నుంచి తెచ్చినట్టు కొంచెం మెత్తగా అనిపించాయి. కొద్దిసేపు 1 అవర్ ఎండలో ఎండబెట్టేసి పైకి తీసుకొచ్చేసి పెట్టేశాను. ఇక్కడ కొన్ని గాజు జార్లు అనేవి క్లీన్ చేయలేదు. ఆ రోజైతే పిల్లల చేతిలో పగిలిపోతాయి అనేసి నెక్స్ట్ డే క్లీన్ చేశాను. ముందుగా అందులో ఉన్నవన్నీ రిమూవ్ చేసేసి ఇంకా వీటన్నిటిని క్లీనింగ్కి వేసేసాను అనమాట. కొంచెం ఇవి గాజు జార్లు అనేవి ఇంకా తేనె బాటిల్స్ నా దగ్గర ఉండేవి. ఇవేం సపరేట్ కొన్నవేం కాదు. తేనె బాటిల్స్ అన్నీ నేను పడేయకుండా ఇలా చేసుకున్నాను అనమాట. గ్రోసరీస్ పెట్టుకునేకి మంచిగా ఉంటాయి. మిర్చి పౌడరు, పల్లీలు కొన్ని అని వీటిని అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక 3:30, 4కి అట్లా స్టార్ట్ చేశాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం అన్నీ రిమూవ్ చేసేసాను. వేరే డబ్బాలలో వేసి ఇవైతే ప్లాస్టిక్ డబ్బాలతో పోల్చుకుంటే ఇవి చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. గ్లాస్ జార్లు నాకైతే ఇవి చాలా ఇష్టము. ఇవి నేను కిచెన్లో అందంగా కూడా కనబడతాయి. ఇవైతే కొంచెం ప్రొవిజన్స్ అన్నీ బయటకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తొందరగా హ్యాండీగా పెట్టుకుంటాను నేను. కిచెన్ స్టవ్ ముందర ఒక విండో వచ్చింటుంది. ఆ విండో మీదనే పెడతాను నేను. చాలామంది అన్నారు కానీ ఎందుకు అట్లా ఎదురుగా పెడతావు, కిచెన్ స్టీమ్ అంతా అంటుకొని జిడ్డుగా అయిపోతాయి కదా అంటే, నేనన్నాను నాకు అలా పెట్టడం అంటే ఇష్టము, కిచెన్కి మంచిగా లుక్ వస్తుందని. చాలామంది చెప్పినా కూడా నేను ఈ పద్ధతి అయితే మార్చుకోలేదు. మొత్తం అన్నీ క్లీన్ చేసి అన్ని ప్రొవిజన్స్ అన్నీ నింపి పెడితే కిచెన్లో అన్ని ఎల్లో కలర్ క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా, ప్రొవిజన్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఒక అందంగా కనిపిస్తుంది అనమాట కిచెన్. అందుకే నేను ఇదే పద్ధతి అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే ముందుగా ఒక్కొక్కటి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సబీనాతో చేస్తే మాత్రం తొందరగా జిడ్డు అనేది వదిలిపోతుంది అనమాట. మీలో ఎంతమందికి ఇష్టము గ్లాస్ జార్లు అన్నీ? ఇప్పుడు ట్రెండీగా అందరూ ప్లాస్టిక్, టప్పర్వేర్ అన్నీ మానేసి ఇప్పుడు మళ్ళీ అందరూ కొత్తగా గ్లాస్ జార్లే వాడుతున్నారు. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి మొత్తం అన్నీ క్లీన్ చేసి ఫ్యాన్ కింద తుడిచి ఆరబెట్టేసేసాను. ఇంకా ఇవి ఆరేలోపు ఈవినింగ్ ఇడ్లీకి కొంచెం లేటుగా నానబెట్టాను అనమాట. ఇప్పటికి టైం 9 అవుతుంది. ఇంకా ఒకేసారి ఇడ్లీ మిక్సర్కి మినపప్పు గ్రైండ్ చేస్తున్నాను. ఇది గ్రైండ్ చేసేలోపు అందులోపు జార్లు అయితే ఫ్యాన్ కింద ఆరిపోతాయనేసి ముందుగా ఇది మిక్సీ పట్టుకుంటున్నాను. నేనైతే ఇడ్లీ పిండికి 3 కప్పుల ఇడ్లీ రవ్వ, 1 కప్పు మినపప్పు, కొన్ని మెంతులు వేసి నానబెడతాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇడ్లీకి పర్ఫెక్ట్గా రావాలంటే ఏ మెజర్మెంట్ వాడతారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇడ్లీ పిండికి పప్పు అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడైతే రవ్వను నీళ్ళన్నీ ఉంచేసి రవ్వను కూడా మిక్స్ చేసుకుంటున్నాను. అంటే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో క్లీనింగ్ పనులు చూసుకోవాలి, మళ్ళీ డే రొటీన్ కూడా చూసుకుంటూ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎలాగైనా 1 డేలో చేసే పని 2-3 డేస్ అవుతుంది. ఎవరి హెల్ప్ లేకుండా చేయాలంటే ఇంకా ఏవి తక్కువ కాకుండా చూసుకోవాలి కదా. ఇంకా పిల్లలు స్కూల్ అయిన రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. వాళ్ళకి బాక్సులు వాళ్ళని రెడీ చేసి పంపించడము, ఇంకా మధ్యలో మనకు కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా, అందుకు కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ నేను చేస్తూ ఉంటాను అనమాట. నేను స్లోగానే చేసుకుంటాను. మళ్ళీ అన్నీ ఒకే రోజే పని చేసి పడిపోతే ఎవరు చేసేటోళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడైతే జార్లు అన్నీ కిచెన్లో తెచ్చి పెట్టుకున్నాను. ఫ్యాన్ కింద నుంచి ఇడ్లీ పిండి అయితే ఒక పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రోసరీస్ అన్నీ ప్యాకెట్లు కట్ చేసి అన్నీ ఫిల్ చేస్తున్నాను. ఇంకా
ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మూతలు కూడా తెచ్చి అన్నీ పెట్టేసుకున్నాను. ఇవన్నీ హనీ బాటిల్స్, ఏవి పడేయకుండా అలానే దాచుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవి గ్లాస్ ఐటమ్స్ కింద సెల్ఫ్లలో పెడితే పిల్లలు పడేస్తారనేసి నేను అన్నీ విండోలో లైన్గా పెట్టుకుంటాను. ఇక్కడ మా పాప క్యాప్స్ అన్ని కౌంట్ చేస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా ధనియాల పొడి ఫిల్ చేసుకుంటున్నాను జార్లో. ధనియాల పొడి నేను ఇంట్లోనే చేసుకుంటాను. మా అమ్మ ఊరు నుంచి ధనియాలు పంపిస్తుంది. అందులో కొన్ని లవంగాలు, ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే తెలంగాణ మిర్చి పౌడర్ వాడతాం మేము. నేనైతే మిరపకాయలు తెచ్చి అయితే పట్టుకొని, కానీ మిర్చి పౌడర్ ఒకటి బయట కొనుకొచ్చుకుంటాము. ఇది కొంచెం కలర్ బాగుంటుంది, తెలంగాణ మిర్చి పౌడర్ స్మెల్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే ముందు ప్యాకెట్ కట్ చేసి ఓల్డ్ది అయితే పైన వేసుకుంటున్నాను. కొత్త పౌడర్ అడుగున వేసేస్తాను, పాత పౌడర్ వేసి పైన వేసేస్తాను, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకుంటున్నాను. నాకు డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ వంటకు అవసరమయ్యేటివన్నీ నేను హ్యాండీగా విండోలో పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడైతే పుట్నాల పప్పు వేస్తున్నాను. మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో పప్పులని అడిగితే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. కందిపప్పు, మినపప్పు ఇవి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో పుట్నాల పప్పు అనాలంట. ఇప్పుడైతే కందిపప్పు వేస్తున్నాను. ఇది పాత పప్పు అనమాట. ఇది ఊర్లో తెచ్చిన పప్పు. కొంచెం పొట్టు ఉంటుంది వీటికి. ఇప్పుడు పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పుతో నేను పప్పు ఇంకా పొంగల్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇందులో పెసరపప్పు పక్కన పెట్టేసుకున్నాక ఇందులో పొట్టు మినపప్పు వేస్తున్నాను. పొట్టు పెసరపప్పు ఇదైతే అయిపోయాక వచ్చింది, అందుకే చిన్న జార్లో వేసాను. ఇప్పుడు పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. పొట్టు మినపప్పు నేను ఇంకా గారెలకు, దోశలకు వాడతాను. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా విండోలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ మాకు విండోలో నుంచి ఉడతలు వస్తాయి, జాలు కూడా కట్ చేస్తాయి. ఒక్కొక్కసారి చెట్లు బాగా ఉంటాయి మేము ఉండే దగ్గర. ఒకసారి జేఎన్టీయూ మొత్తం నేను ఫుల్ వీడియో తీసి పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే కామెంట్ చేయండి. జేఎన్టీయూ వీడియో పెడతాను కుదిరినప్పుడు. మేమైతే జేఎన్టీయూ క్యాంపస్లో ఉంటాము. ఇవేమో శనగలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో బాయిల్ చేసి పెడతాను పిల్లలకి. ఇంకా నైట్ అయితేనే ఇంకా డిన్నర్ చేసిన గిన్నెలు, మిక్సీ గిన్నెలు, మినపప్పు గ్రైండ్ చేసిన గిన్నెలు అన్నీ ఇంకా కడిగేసి పెట్టుకొని ఒకసారి కిచెన్ తుడిచేసుకుంటున్నాను. డైలీ నాకైతే ఇది అలవాటు అనమాట, కిచెన్ క్లీన్ చేసి పడుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి కొత్త యూట్యూబర్స్ని. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి, నాకు వీలైతే చేసి పెడతాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.